ఈ అగ్రిబడికి సంబంధించినటువంటి మామూలుగా యూట్యూబ్లో చూసి ఇట్లా ఒక ఎక్స్పో అంటే చాలా రోజుల కిందనే ఒక ఎక్స్పో లాంటివి పెడితే బాగుండని అనుకున్న టర్మ్లో ఒక ఎక్స్పో నిర్వహించినారు. చాలా యూస్ఫుల్గా ఉన్నది. చాలా కంపెనీలకు సంబంధించినటువంటి ప్రోడక్ట్లు కావచ్చు. అదేవిధంగా రెగ్యులర్గా యూట్యూబ్లో మనం చాలా సందర్భాల్లో రెగ్యులర్గా యూట్యూబ్లో 1 నిమిషం కానీ లేకుంటే 30 సెకండ్స్ ఒకటి మాత్రం చూడగలుగుతాం. బట్ నిజంగా ఒక ఫార్మర్ అగ్రికల్చర్ మీద పూర్తిగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ యంగ్స్టర్స్ కానీ అదేవిధంగా ఎవరైనా కూడా ఇక్కడికి వస్తే చాలా ప్రోడక్ట్లకు సంబంధించినటువంటి మనం ఫ్యూచర్లో చాలా టెక్నాలజికల్గా ఎట్లా ముందుకెళ్ళాలి, అదేవిధంగా ఆధునిక వ్యవసాయం చాలా స్మార్ట్ వర్క్తోని హార్డ్ వర్క్ ఎట్లా వేయాలనేటువంటి చాలా పరికరాలు కావచ్చు, చాలా కంపెనీలకు సంబంధించిన ప్రోడక్ట్లు కావచ్చు. అదేవిధంగా మెనీ ఐటమ్స్ అంటే ఒక అగ్రికల్చర్లో నువ్వు కనుక మనం చేయాలనుకుంటే ఫస్ట్ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ చాలా పరికరాలు అదేవిధంగా పనిముట్లు ఉన్నాయి. సో నిజంగా కూడా నాకైతే ఒక యంగ్ ఫార్మర్గా చాలా బాగా అనిపించింది. ఫ్యూచర్లో కూడా ఇట్లాంటివి చాలా కండక్ట్ చేయాలి. ఒక రైతును ఎడ్యుకేట్ చేస్తూ రైతును అనే యొక్క పని భారం తగ్గిస్తూ దానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని పెంచేందుకు రాజేందర్ రెడ్డి గారు కావచ్చు, లేకుంటే ఈ యొక్క ఎక్స్పో నిర్వహించిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నిజంగా కూడా ఇది అవసరం. ఎందుకంటే చాలా ఎక్స్పోలు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రపంచం అంతా ఈరోజు ఏఐ సంబంధించినటువంటి దాని వెనుక పరిగెడుతుంది. కానీ నిజంగా మనం తినడానికి సంబంధించినటువంటి రైతులు పండించడానికి పంటకు సంబంధించి వాళ్ళకు ఉపయోగపరంగా ఏదైనా చేయాలనుకుంటే ఇట్లాంటివి చేయాలి. నిజంగా కూడా వెరీ వెల్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ.